అండి ఇడ్లీ పిండిలో మరిగే వాటర్ పోస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో! మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఏదైనా ఒక గాజు జారు కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని నిమ్మకాయలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎల్లుల్లిపాయలు ఈజీగా ఎలా వలవాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు వలిచేటప్పుడు మనం ఎక్కువగా అప్పటికప్పుడు కొలుచుకోవాలనుకోండి, ఏదైనా మనం ఇలా నెయిల్స్తో ఒలుస్తూ ఉంటాము. నెయిల్స్ అనేది మనకి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి, వలవలేకపోతూ ఉంటాము, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఎల్లుపై ఉన్నటువంటి తొక్కను తీయడం చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో దిండు కవర్స్ ఉంటాయి కదండి, పాతవి అయిపోయి పక్కన పడేస్తూ ఉంటాము. పాతది ఒకటి తీసుకొని ఈ విధంగా ఎక్కువగా ఎల్లుల్లిపాయలు ఉన్నాయనుకోండి, అందులో వేసేసుకొని దానిపైన ఇలాగా గోధుమ పిండి కానీ వరిపిండి కానీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలాగా నా దగ్గర అయితే తిండి కవర్ అయితే అవైలబుల్గా లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ విధంగా అయితే వేసేసుకొని ఇలాగా మనం నేలకేసి ఇలా 2-3 సార్లు ఈ విధంగా కొట్టామనుకోండి, చక్కగా ఎల్లుల్లిపాయలు మొత్తం కూడా ఇలా మనం గోధుమ పిండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాం కదండి, కొద్దిగా చక్కగా ఈ విధంగా చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా మనకి ఆ పిండి అంతా ఇలా ఎల్లుల్లిపాయలకి పడుతుంది. తర్వాత ఇలాగా మనం కిందకి 4-5 సార్లు ఈ విధంగా కొట్టేసినట్టయితే చక్కగా ఎల్లుల్లిపాయ పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే ఎల్లుల్లిపాయ పొట్టు అనేది తీసుకోవచ్చండి. సో ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. మీకు ఎల్లుల్లిపాయల పొట్టు చాలా ఈజీగా సింపుల్గా రావాలంటే ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని దానిలో ఇలాగ ఎల్లుల్లిపాయలు ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చక్కగా ఈ విధంగా ఎల్లుల్లిపాయలు ఒలుచుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ట్రై చేయండి. సో ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఎన్ని ఎల్లుల్లిపాయలనైనా ఈజీగా తీసుకోవచ్చండి. ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలకి ఆయిల్ కొద్దిగా సాల్ట్ అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచి తర్వాత ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయల తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 3, వర్షాకాలంలో కానీ మనకి చలికాలంలో కానీ ఎక్కువగా డోర్స్ అనేవి మూసుకుపోతూ ఉంటాయి కదండి. అవి మనం ఎంత తెలిసినా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలాగ మనకి డోర్స్ అనేవి చక్కగా ఉండాలి అంటే ఇలాగ కొవ్వొత్తు తీసుకుని ఈ విధంగా డోరు అంచుకి ఈ విధంగా అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, ఇలాగా చక్కగా మనకి డోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మనం ఇలాగ తీయటానికి వేయటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఒక కొవ్వొత్తు తీసుకుని ఈ విధంగా అంచులకి ఇలా అప్లై చేస్తే చాలండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. మనం మోయటానికి కూడా ఇలా క్లోజ్ అవుతాయి, ఓపెన్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 4, మినపప్పు మనం నానపెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక 1 అవర్ లోపలనే చక్కగా నానిపోవాలి అంటే ఒక చాకు కానీ ఇనుప వస్తువులు ఏమైనా ఉన్నా కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, 1 అవర్ లోపలనే నానుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, పంచదారకి చీమలు ఎక్కకుండా చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. 4-5 లవంగాలు తీసుకొని ఇలా పంచదారలో పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి చీమలు రాకుండా ఉంటాయి, చెమ్మ లేకుండా తేమ లేకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 6, పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళు ఇలా శారీ పెట్టికోట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం ఈ విధంగా థ్రెడ్ని అయితే పిన్ పెట్టి ఎక్కిస్తూ ఉంటాము. పిన్నుతో ఎక్కియాలంటే చాలా టైం అయితే తీసుకుంటుందండి. పిన్ కాకుండా ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలా పెన్ను తీసుకొని
ఇలా రీఫుల్కి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని క్యాప్ పెట్టి కదలకుండా ఈ విధంగా ఎక్కించేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా నిమిషాల్లో ఎక్కించేసుకోవచ్చండి. ఇలా గంటలో అయ్యే పని నిమిషాల్లో చక్కగా చేసుకోవచ్చండి. ఇలా మనం థ్రెడ్ ఎక్కించేటప్పుడు పిన్ సహాయంతో ఎక్కిస్తూ ఉంటాం, కానీ ఒక పెన్ను తీసుకుని ఈ విధంగా అప్పటికప్పుడు ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. ఇలా ఎన్ని ప్యాంట్స్ కానీ శారీ పెట్టికోట్స్ కానీ చక్కగా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మన పని కూడా అయిపోతుంది. ట్రై చేయండి. ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుని ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, ఆడవాళ్ళు ఎక్కువగా ఫ్లవర్స్ అయితే తెచ్చుకొని ఈ విధంగా క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవటం వల్ల లోపల మనకి తెలియకుండా గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఈ విధంగా పువ్వులు అనేవి పాడైపోతూ ఉంటాయండి. అలా కాకుండా క్యారీ బ్యాగ్లో కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు పువ్వులు అయితే పాడైపోకుండా స్టోర్ ఉంటాయండి. ఇలా మనం క్యారీ బ్యాగ్లో పెట్టకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసుకొని ఇలా పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ పేపర్ ముక్కలు కూడా దానిపైన వేసేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి. ఇందులో మనం గులాబీలు కానీ, మల్లెలు కానీ, ఎర్రజాజులు కానీ, కనకంబరాలు కానీ, చామంచులు కానీ ఏవి తెచ్చుకున్నా కూడా ఈ విధంగా పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా మనకి పువ్వులు అనేది పాడవకుండా ఉంటాయండి. ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా పువ్వులను అయితే స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా పాడవకుండా మనకు అలానే ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8, ప్లాస్టర్ మన అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా మనం ప్లాస్టర్ తీసుకుని వేసుకునేటప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసుకునేటప్పుడు హడావుడిలో తీస్తూ ఉంటాము, అది త్వరగా రాదు. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్లాస్టర్ త్వరగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ప్లాస్టర్ చివరన కొద్దిగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, హడావుడిలో తీసినా కూడా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకోండి. టిప్ నెంబర్ 9, ఇలా పింగాణి కప్స్ కాళ్ళు ఊడిపోయినాయని పడేస్తూ ఉంటాం, కానీ దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని మనీ ప్లాంట్ పెట్టుకొని ఫ్రిడ్జ్ పైన కానీ, విండోస్ దగ్గర కానీ, ఇలా సెల్ఫ్లో కానీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 10, బెండకాయలు కట్ చేసేటప్పుడు బాగా జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా జిగురు లేకుండా మనం కట్ చేయాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా చాకు పైన కొద్దిగా నిమ్మరసం అప్లై చేసేసి తర్వాత మనం ఈ విధంగా బెండకాయ ముక్కలు కట్ చేసామనుకోండి, జిగురు లేకుండా ఎండి బెండకాయలైనా ఈజీగా మనం ఇలా అయితే కట్ చేసుకోవచ్చండి. సో మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే నిమ్మరసం కొద్దిగా చాకు అప్లై చేసేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎలా ఎన్ని బెండకాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో జిగురు లేకుండా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11, దోశలు పోసేటప్పుడు మనకి ఒక్కోసారి దోశలు అతుక్కుపోతూ సరిగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా దోశ పెనం కొంచెం ఇలా హీట్ వచ్చిన తర్వాత ఆనియన్ తొడుము ఉంటుంది కదండి, ఆనియన్ తొడుము అయితే ఈ విధంగా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసి తర్వాత దోశ పోసుకున్నాం అనుకోండి, చక్కగా దోశ అయితే వస్తుందండి. మనం ఎక్కువగా అతుక్కుపోతున్నాయని దోశలు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా ఆనియన్ తొడుము తీసుకొని ఇలా మొత్తం కూడా ఇలా రుద్దిన తర్వాత దోశ పోసుకున్నాం అనుకోండి, చక్కగా దోశ అయితే వస్తుంది. ఈ టిప్ మీరు ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా దోశలు పోసుకుంటారో, దోశలు రానప్పుడు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా దోశ పోసేసుకొని దీనిపైన కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ దోశ కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా దోశలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. అతుక్కున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, సరిగా రాదు, మనకు కూడా విసుకొచ్చేస్తూ ఉంటుంది వేయాలన్నా కూడా. ఈ విధంగా మనం చక్కగా ఆనియన్ తొడుము పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా దోశ పోసుకున్నాం అనుకోండి, చక్కగా దోశలు అయితే వస్తాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, లాస్ట్ టిప్ అండి. ఇలా ఇడ్లీ పిండిలో
మరిగే వాటర్ పోస్తే ఏమవుతుందో తెలుసా అని టైటిల్ అయితే చూసే ఉంటారు కదండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిక్సీ జార్లో పట్టుకుంటూ ఉంటాము కొద్ది కొద్దిగా వేసుకొని. అలా మనకి ఒక్కోసారి పిండి పొంగదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా. ఇలా పిండి చక్కగా పొంగాలి అంటే కుక్కర్లో ఇలా పిండి కలిపేసుకొని దీనిలో హాట్ వాటర్ని ఇలాగ గ్లాసులో పోసేసుకొని మధ్యలో పెట్టేసి కుక్కర్ మూతను పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉదయం కల్లా పొంగుతుంది. మనం తీసుకుని ఇలా ఇడ్లీ పిండిని అయితే వేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ కూడా చక్కగా వస్తాయండి. ఇలా పొంగుతుంది కాబట్టి ఇడ్లీ కూడా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా హాట్ వాటరు ఇడ్లీ పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి చక్కగా పొంగుతుంది, ఇడ్లీ కూడా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.